start with prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. ఈరోజు క్లాసు మనము కొత్త టాపిక్ అంటే ఏంటి మీకు తెలిసినదే. ఇంతకుముందు గ్రూప్లో మనము గత 3 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది. అనిరుద్ధ్, సుస్వరం అనిరుద్ధ్ అని చెప్పేసి అబ్బాయి యొక్క జాతకాన్ని రెక్టిఫై చేయడం ఎలా. ఎందుకంటే ఆ అబ్బాయి సౌత్ ఇండియన్ సింగర్, దట్ ఫ్రమ్ కర్నూల్ నేటివ్. ఆ అబ్బాయి కర్నూలులో పుట్టాడు, కర్నూలులో పెరిగాడు, కర్నూలులో ఎడ్యుకేషను మాంటెసరీ స్కూల్లో, హై స్కూల్ కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా మాంటెసరీ స్కూలు. గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ అండ్ ఎంటెక్ బోత్ ఆర్ ఫ్రమ్ ఐఐటి చెన్నై. తర్వాత ఈ అబ్బాయి పాడుతా తీయగలో, తర్వాత సూపర్ 6, సూపర్ 8, తర్వాత ఇంకా ఏవో ఉన్నాయి చూడు రియాలిటీ షోస్, దానిలో పేరు నాకు సరిగా తెలియవు, మీకు బాగా తెలుసు. అంత గ్రూప్లో పెట్టాను నేను ఇంతకు ముందే. అంటే మంచి పాపులర్ సింగర్. అటువంటి అబ్బాయి యొక్క జాతకాన్ని మనము విశ్లేషణ చేయాలంటే రెక్టిఫికేషన్ చేయాలి. ముందు రెక్టిఫికేషన్, వాళ్ళు పేరెంట్స్ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ 24/11/94, టైమ్ ఆఫ్ బర్త్ 13:49, కర్నూల్ ప్లేస్ ఆఫ్ బర్త్. తర్వాత 3 జెండికల్ కనెక్షన్స్ ఇచ్చినారు. యంగర్ సిస్టర్ బర్త్ స్టార్ ఒకటి అనురాధ, అమ్మాయిది సాటర్న్ స్టార్. మదర్ది పూర్వాషాఢ వీనస్ స్టార్. ఫాదర్స్ది రోహిణి మూన్ స్టార్. ఇవి 3 జెండికల్ కనెక్షన్స్. ఒకటి మాత్రము డెత్ ఈవెంట్, గ్రాండ్ ఫాదర్స్ డెత్ ఈవెంట్. ఎప్పుడు 4/1/2004, 4th January 2004లో అరౌండ్ 8:10 అవర్స్ డెత్ అక్కర్డ్. అవి మనకి ఇచ్చినటువంటివి, మనకు తెలిసిన క్వాలిఫికేషన్స్ ఇవి. అంటే ఏంటి, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్స్ పట్టుకొని, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పట్టుకొని మనము ఆ జెంటికల్ కనెక్షన్స్, తర్వాత డెత్ ఈవెంట్ అవన్నీ చూసుకొని, తర్వాత ఆ అబ్బాయి అవి కూడా చూడాలి కదా. అబ్బాయి చెన్నై ఐఐటి నుంచి 2 బీటెక్ అండ్ ఎంటెక్ ఎలక్ట్రికల్స్ పాస్ అయ్యాడు, ఎలక్ట్రికల్స్. తర్వాత పాపులర్ సింగర్, సౌత్ ఇండియన్ సింగర్ అతను, అవి కూడా చూడాలి. నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నాడు. అవన్నీ మనము జాతకము ద్వారా విశ్లేషణ చేద్దాం. దిస్ ఈస్ ది చార్ట్ ఆఫ్ దట్ బాయ్. Date of birth is 24/11/1994. 24/11/1994. 13 hours 49. This is the given time by the parents. Place of birth is Kurnool 7803-1550. This is the longitude and latitude. మన సాఫ్ట్వేర్లో వేరే ఉంటుంది, అది తీసుకోకూడదు, మనం ఇదే తీసుకోండి. ఎందుకంటే నేను కర్నూలుకి ఇదే స్టాండర్డ్గా పెట్టుకున్నా. 24/11/1994, 13:49, 7803-1550. ఇది బర్త్ పర్టికులర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి బర్త్ పర్టికులర్స్ వీ హ్యావ్ టు డ్రా ఫస్ట్ ద చార్ట్. వీ హ్యావ్ టు ఎరెక్ట్ ద చార్ట్ యాజ్ పర్ ది డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్ గివెన్ బై ది పేరెంట్స్. దిస్ ఈస్ ది చార్ట్. This is the chart we have erected with the help of True Astrology software. After considering the birth details given by the parents, ఇది చార్ట్ వచ్చింది మనకు. దిస్ ఇస్ ది చార్ట్. ఫస్ట్ ఏం చేయాలా, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. మనము కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు చార్ట్ రెక్టిఫై చేయడానికి, నియమాలు, కస్పల్ రూల్స్. ఏంటి, ఫస్ట్ కస్పల్ రూల్స్ ఏమి, లగ్నాత్ అసెండెంట్ cusp sub-lord. In this chart, ascendant cusp sub-lord is Ketu. Ketu should be related to moon's star lord Saturn. This is the first rule. Ascendant cusp sub-lord Ketu
Ketu should be related to Moon's star lord Saturn. ఓకేనా? ఇది చెక్ చేయండి. కేతువుకు సాటర్న్ కు సంబంధం ఉందా? ఈజ్ దేర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ కేతు అండ్ సాటర్న్? యు సీ, కేతు, వీనస్, జూపిటర్, కేతు లేదు. సాటర్న్ ద్వారా కేతుకి ఏమైనా ఉందా? లేదు, ఆడలేదు. కాబట్టి సాటర్న్ కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ ఏమి? ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్లార్డ్. మీరు ఫండమెంటల్స్ మర్చిపోవకండి మిత్రులారా, డోంట్ ఫర్గెట్ బేసిక్స్. ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ రాహుకేతువులు వచ్చినారంటే కేతు యాజ్ కేతు చూడాలి. కేతు యాజ్ కేతు ఈ మూన్ స్టార్ లార్డ్కు టాలీ కాలేదు. కానప్పుడు కేతు యాజ్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్. కేతు రిప్రజెంటేటివ్ ఎవరు? మార్స్ అండ్ వీనస్. కేతు చూస్తే టాలీ కాలేదు. ఇప్పుడు మార్స్ ద్వారా చూద్దాం. మార్స్కు సాటర్న్ కు సంబంధం ఉందా? మార్స్కు సాటర్న్ కు ఏమన్నా సంబంధం ఉందా? చూడండి. లేదు సార్. లేదా? లేదు. తర్వాత అలాగే ఇంకొక రిప్రజెంటేటివ్ ఎవరు? వీనస్ ద్వారా చూడండి. ఉన్నదండి, ఉన్నది సార్. ఎలా ఉంది? రాహు స్టార్ సార్. సాటర్న్ రాహు స్టార్ లో. ఇప్పుడు కేతు లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ అయినాడు. కేతు సాటర్న్ కు సంబంధం దొరకలేదు. కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి మార్స్ ద్వారా చూస్తే కూడా దొరకలేదు. ఇంకా మిగిలినది మనకు కేతు యాజ్ వీనస్ కు సాటర్న్ కు చూడాలి. చూడండి, వీనస్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ ప్లేస్ ఇన్ రాహు స్టార్. Is it okay? Okay, sir. Okay. Right. Very good. Yes, sir. Adi first rule emi ascendant cusp subsublord and moon star lord. There must be some relationship. Undala వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్. కేతుకు సాటర్న్కు కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి వీనస్ ద్వారా ఏర్పరచబడుతుంది. ఓకే, అది రోల్. ఓకే. తర్వాత సెక్స్ ఆఫ్ ది చైల్డ్. ఈ శిశువు, ఈ జాతకుడు మేల్ అనేది మనకు తెలుసు. కానీ ఈ జాతకుడు సెక్స్ కన్ఫర్మ్ కావాలంటే ఎస్ ఆర్క్, ఇది ఎస్ ఆర్క్ అంటారు. ఈ ఎస్ ఆర్క్ ద్వారా మనము టాలీ చేయాలి. ఏం రూల్ అది? అసెండెంట్ ఎక్కడ పడింది? పైసెస్ సైన్ లో పడింది. పైసెస్ అంటే మీనం అంటే స్త్రీ రాశి. జన్మ పురుష జన్మ. ఈ అబ్బాయి పురుషుడు. స్త్రీ ప్లస్ ఫీమేల్ ప్లస్ మేల్ జన్మ కదా. కాబట్టి మోర్ దాన్ 50% ఆర్క్ ఉండాలి. ఇక్కడ మోర్ దాన్. మూర్తి గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మూర్తి గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంది కదా. హలో. ఉంది సార్, ఉంది. Able to hear my voice? Yes sir. ఇక్కడ అసెండెంట్ ఫాల్స్ ఇన్ పైసెస్ సైన్. పైసెస్ అనేది స్త్రీ రాశి, ఫీమేల్ సైన్. బర్త్ ఈజ్ మేల్. నేటివ్ బిలాంగ్స్ టు దిస్ హార్స్కోప్ బిలాంగ్స్ టు ఏ మేల్ క్యాండిడేట్. అంటే మీ ఫీమేల్ సైన్ ప్లస్ మేల్ క్యాండిడేట్. ఫీమేల్ ప్లస్ మేల్ అయినప్పుడు మోర్ దాన్ 50% ఉండాలి. ఆర్క్ ఉంది చూడండి, 90.13 ఆర్క్ ఉంది. కాబట్టి దిస్ సెక్స్ అనేది కరెక్ట్. అబ్బాయి జననము అనేది ధృవీకరించడం అనేది ఓకే. తర్వాత ఇంకొక రూల్ కూడా ఇది లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు ఎక్కడున్నాడు? ఏరిస్ లో ఉన్నాడు. అది పురుష రాశే. కాబట్టి అట్లా కూడా టాలీ అవుతుంది. అంటే ఏమి? ఆర్క్ థియరీ ప్రకారంగా టాలీ అయింది. లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ యొక్క సబ్సబ్లార్డ్ ఎక్కడ ఉన్నాడు? ఏ రాశిలో ఉంటే స్త్రీ రాశిలో ఉంటే స్త్రీ జన్మ, పురుష రాశిలో ఉంటే పురుష జన్మ. ఇక్కడ లగ్నాకస్పు సబ్సబ్లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. వాని సొంత సప్తములో ఉన్నాడు కేతు. ఆ కేతు ఎక్కడున్నాడు? మేషరాశిలో ఉన్నాడు. మేషరాశి అనేది పురుష రాశి కాబట్టి పురుష జన్మ.
అలా కూడా టాలీ అయింది. ఓకే, అది 2 రూల్స్ అయిపోయినాయి కదా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నెక్స్ట్ జెనెటికల్ కనెక్షన్. జెనెటికల్ కనెక్షన్స్ తీసుకోండి. జెనెటికల్ కనెక్షన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు? పేరెంట్స్ 3 ఇచ్చినారు, 3 జెనెటికల్ కనెక్షన్స్ ఇచ్చినారు. దే హ్యావ్ గివెన్ ఓన్లీ 3 జెనెటికల్ కనెక్షన్స్. వన్ ఈజ్ యంగర్ సిస్టర్. ఈ అబ్బాయికి యంగర్ సిస్టర్, ఈ అబ్బాయి తర్వాత ఇమ్మీడియట్ బర్త్ యంగర్ సిస్టర్. ఆమె నక్షత్రం ఏమి? బర్త్ స్టార్ ఆమెది అనురాధ అనుకుంటా కదా. సాటర్న్. అనురాధ ఎవరి నక్షత్రం అది? సాటర్న్. అనురాధ యొక్క లార్డ్ ఎవరు? సాటర్న్. ఆ సాటర్న్ కు ఇక్కడ థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ రాహువుకు సంబంధం ఉండాలి. యంగర్ సిస్టర్ అంటే థర్డ్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? నోట్ చేసుకోవాలి, రాహు. ఇన్ దిస్ చార్ట్ థర్డ్ కస్ప్ ఎస్ఎస్ఎల్ ఈజ్ రాహు. యంగర్ సిస్టర్స్ బర్త్ స్టార్ ఈజ్ సాటర్న్. సాటర్న్ అండ్ రాహు ఈ రెండిటికి కనెక్షన్ చూపించాలి, రిలేషన్షిప్. దేర్ మస్ట్ బి సమ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ దీస్ 2 ప్లానెట్స్, రాహు అండ్ ఇంకొకరెవరు? సాటర్న్. అనురాధ సాటర్న్. రాహు సాటర్న్ కు ఉందా లేదా చూడండి. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహు. ఉంది సార్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. కనపడుతుందా కర్సర్? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. ఎస్ సార్. అలా నేటివ్ యొక్క యంగర్ సిస్టర్ యొక్క బర్త్ స్టారు టాలీ అయింది. తర్వాత 4th మదర్. మదర్ యొక్క బర్త్ స్టార్ ఏమి? వీనస్. మదర్స్ బర్త్ స్టార్ ఈజ్ వీనస్. వీనస్ స్టార్. ఎస్, ఏదమ్మా? పూర్వాషాఢ వీనస్ స్టార్. ఇక్కడ 4th కస్ప్ సబ్ లార్డ్ జూపిటర్. ఈ జూపిటర్ కు ఆ వీనస్ కు సంబంధం చూపించాలి. we have to establish a relationship in between 4th cusp SSL and mother's birth star Venus. ఈ రెండిటికి జూపిటర్ అండ్ వీనస్ we have to establish a relationship. ఎట్లయినా కానీ జూపిటర్ అండ్ వీనస్ చూడండి ఏమైనా ఉందా లేదా? జూపిటర్ వీనస్ సబ్ లార్డ్ సార్. జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. కరెక్టేనా? జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్. ఇదిగో సబ్ కాలంలో ఉంచుడు వీనస్. సబ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. ఓకే, అలాగే వీనస్ వీనస్ నుంచి బలంగా ఉంది సార్. వీనస్ ఈజ్ ఇన్ ది వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్. సబ్ అండ్ సబ్ రెండు ఉన్నాయి. వీనస్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ యాజ్ వెల్ యాజ్ సబ్ ఆఫ్ జూపిటర్. అంటే 2 రకాలుగా కూడా సంబంధం ఉంది తల్లి ద్వారా, తల్లి నక్షత్రం నుంచి. ఓకేనా? ఓకే సార్. తర్వాత 1, 2 అయిపోయినాయి. ఇంకోటి మిగిలింది జెనెటికల్ కనెక్షన్. ఏమో ఇచ్చినారబ్బా? ఫాదర్. ఫస్ట్ స్టార్ ఏమి ఇచ్చినారు వాళ్ళు? రోహిణి. బిలాంగ్స్ టు మూన్ స్టార్. రోహిణి బిలాంగ్స్ టు మూన్ స్టార్. ఆ మూన్ తండ్రి యొక్క నక్షత్రము మూన్ స్టార్ రోహిణి. ఆ రోహిణి మూన్ స్టార్ కు ఇక్కడ 9th కస్ప్ సబ్ లార్డ్ కూడా మూనే అయినాడు. అంటే ఏమి? బోత్ ఆర్ మూన్ స్టార్. 2 మూనే. అది మూనే, ఇది మూనే. కాబట్టి ఓకే, అంటే జెనెటికల్ కనెక్షన్స్ పేరెంట్స్ ద్వారా మనకు లభించినటువంటి జెనెటికల్ కనెక్షన్స్ 3 కూడా ఓకే, టాలీడ్. హలో సార్, వన్ డౌట్ సార్. ఇప్పుడు జెనెటికల్ కనెక్షన్ చూస్తున్నప్పుడు స్టార్ లెవెల్ చూడమని ఒక క్లాస్ లో చెప్పారు. ఏదండి? జెనెటికల్ కనెక్షన్స్ చూస్తున్నప్పుడు సబ్ లెవెల్ వెళ్ళొద్దు, ఓన్లీ స్టార్ లెవెల్ చూడమని చెప్పారు. రైటే, కరెక్టే. దొరికితే మంచిదే, దొరకనప్పుడు ఏం చేస్తావు? అంటే మనకు దొరికిందా దొరకలేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిఫరెన్స్ షుడ్ బి గివన్ అప్ టు స్టార్ లార్డ్. కానీ దొరకని పక్షంలో పక్కన సబ్ లార్డ్ కానీ సబ్ లార్డ్ కానీ ఉంటే మనం పోవాల్సిందే, ఎత్తుకోవాల్సిందే. అన్ని మన ఇంటికి రావు కదా, మనము నువ్వు ఎత్తుక్కోవాలి. మనకు ఇక్కడ ఉన్నాయి కదా, లేకపోతే ప్రయాసపడాల. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారా? కానీ సబ్ లార్డ్ ఈజ్ యాక్సెప్టబుల్.
ఏమండి? సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ లెవెల్లో మ్యాచ్ అయితే యాక్సెప్టబులా? ఎందుకంటే అది కాదు అని అన్నారు ఇంతకుముందు క్లాస్లో, అందుకనే అనుమానం. అయ్యో రామా, చెప్తున్నా కదా స్వామి, స్టార్ లెవెల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు స్టార్ లార్డ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ వీ హ్యావ్ టు గో అప్ టు సబ్ లార్డ్. ఏందో చెప్తా ఉంటే మనం మర్చిపోతుంది. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఏం చెప్తున్నాం? జెంటికల్ కనెక్షన్ చూశారు. జెంటికల్ కనెక్షన్ జెంటికల్ కనెక్షన్స్ అయిపోయినాయి. జెంటికల్ కనెక్షన్స్ అయిపోయినాయి. ఓకేనా? ఓకే Yes, సార్. sir. 710 రూల్ అంటే ఏమి? 110 రూల్ ఏమీ లేదు. 170 రూల్ అంటే సన్ యొక్క కో రూలర్స్ 4, రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్. అలాగే మూన్ యొక్క కో రూలర్స్ 4, మూన్ యొక్క కో రూలర్స్ 4, 8. తర్వాత అసెండెంట్ యొక్క కో రూలర్స్ 4. ఇవి మొత్తం 12. ఈ 12ని మనము 110 వస్తున్నాయా లేదా సిగ్నిఫికేటర్ గా చూడండి. సిగ్నిఫికేటర్ కావాలి అంటే ఎట్లా? ఈ పెద్ద టేబుల్ తీసుకుంటే మీకు ఇంతకుముందే చెప్పిన, మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. లేదా మీరు ఇక్కడ రాసుకుంటారా ఇవి ఎవరెవరు అనేది? మార్స్, సాటర్న్, కేతు, మెర్క్యూరీ రాసుకోండి. మార్స్, సాటర్న్, కేతు, మెర్క్యూరీ. అలాగే మూన్, సాటర్న్, జూపిటర్. తర్వాత జూపిటర్, మార్స్, కేతు రాసుకున్నారా ఇవి? ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ చెప్పండి ఎవరు ఇప్పుడు ఎవరిని చూడాలి? ఫస్ట్ సన్ యొక్క రాశి లార్డ్ ఎవరు? సన్ అక్కర్లేదు సార్, మూన్. అది కాదమ్మా, సన్స్ స్టార్ లార్డ్ 110 కు ఆల్ ది కో రూలర్స్ ఆఫ్ సన్ అండ్ మూన్. సన్, మూన్, అసెండెంట్. ఈ 3, 4, 12. ఓకే సార్, అయితే మార్స్. మళ్ళా మార్స్ సన్ యొక్క రాశి లార్డు. ఇవి రాసుకోండి అని చెప్పిన, అందుకే సన్ యొక్క రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు. ఇవి 4 మూన్ యొక్క కో రూలర్స్. అసెండెంట్ కో రూలర్స్ 4. మొత్తం 12 అవుతాయి. అయితే రిపీట్ అయినాయి కొన్ని, అందుకు అవి రాసుకోండి, గుర్తుండవు అని. సరే, ఇక్కడ మనము సన్ యొక్క కో రూలర్ మార్స్ చూద్దాం. మార్స్, యు సీ, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ సబ్ ఆఫ్ కేతు. ఇట్లా కేతు వచ్చినప్పుడు మనము క్లబ్ చేయాలి. కేతు సేమ్ ప్లానెట్ అంటే స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా ఒకే ప్లానెట్ వస్తే దాన్ని మనము క్లబ్ చేసుకోవచ్చు. బంచింగ్ థియరీ అంటారు. వీ హ్యావ్ టు అప్లై హియర్ బంచింగ్ థియరీ. ఇక్కడ కేతు ద్వారా చూడండి 1 and 10 ఉంది, 110 ఉంది, 7 లేదు, 110 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో ఇక్కడ ఈ మెర్క్యూరీ వచ్చి ఇక్కడ వస్తాడు. మెర్క్యూరీ బికమ్ ది సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్. ఈ కేతువును మనం క్లబ్ చేస్తే మెర్క్యూరీ వీళ్ళు ఆక్యుపై ది సబ్ లార్డ్ పొజిషన్ అండ్ మెర్క్యూరీ సబ్ లార్డ్ గానే ఉంటాడు. ఇక్కడ మెర్క్యూరీ ఇటుకి వచ్చినప్పుడు 7 ఉంది. అంటే ఏమి? మార్స్ అనేటువంటి వాడు స్టార్ లార్డ్ ద్వారా 110 ఇచ్చినాడు, సబ్ లార్డ్ ద్వారా 7 ఇచ్చినాడు. 1, 7, 10 అన్ని టాలీ అయినాయి 3. తర్వాత రవి యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సాటర్న్. రవి యొక్క స్టార్ లార్డ్ సాటర్న్ చూడండి. ఇదిగో సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ సాటర్న్. రాహు ద్వారా 1, 7, 10. అలాగే సబ్ సాటర్న్ ద్వారా 10 వచ్చింది. 1, 7, 10 సరిపోయింది ఇది. తర్వాత 3వ ప్లానెట్ యొక్క సబ్ లార్డ్ కేతు. అదిగో కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. వీనస్ ద్వారా 1, 7, 10 ఉంది. 1, 7, 10 ఓకే. జూపిటర్ ద్వారా 110 ఉంది. 110 ఓకేనా? తర్వాత సన్ యొక్క సబ్ లార్డ్ ఎవరు? మెర్క్యూరీని చూడండి. మెర్క్యూరీ ఇదిగో 1, 7, 10. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. త్రూ జూపిటర్ వీ హ్యావ్ గాట్ 1, 7, 10 అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్ ఇక్కడ 10 ఉంది. సో మెర్క్యూరీ కూడా ఓకే. నెక్స్ట్ మూన్ యొక్క రాశి లార్డ్ మూన్ యొక్క రాశి లార్డ్ మూనే. మూన్ చూడండి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్. ఇక్కడ 7, 10 ఉంది.
ఎస్ సార్ స్టార్ లెవెల్లో 710, సబ్ లెవెల్లో 10 ఉంది. 110. 710 110, ఎస్ సారీ 110. ఇక్కడ 710 అండ్ 110 ఇది Okay. కూడా ఓకే. తర్వాత మూన్ యొక్క స్టార్ లార్డ్ Saturn Saturn సార్. చూసాం చూసాం సార్. ఇంతకు ముందు చూసాం, గుర్తుందా? చూసేసాం సార్. తర్వాత జూపిటర్ చూడండి. జూపిటర్ ఇస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్ 110 ఉంది. ఇక్కడ 1710 ఉంది. 110 స్టార్ లెవెల్లో, 1710 సబ్ లెవెల్లో ఉంది కాబట్టి ఓకే. ఇంకా తర్వాత మూన్ అయిపోయా. అసెండెంట్ జూపిటర్ ఇప్పుడు చూసినాం. జూపిటర్ మార్స్ చూసినాం ఇంత ముందే. కేతు కూడా చూసాం. కేతును కూడా చూసినాం. అంటే ఏమి, అన్ని ప్లానెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటివి సన్ కో రూలర్స్ 4, మూన్ కో రూలర్స్ 4, అసెండెంట్ కో రూలర్స్ 4, 1710 రూల్ సూచించినాయి. కాబట్టి 1710 రూలు పాస్ అయ్యింది. సార్ ప్రాణాలార్డ్ ప్రాణాలార్డ్ కూడా చెక్ చేయండి. ప్రాణాలార్డ్ ఇక్కడ మూన్ మూన్ ప్రాణాలార్డ్. యొక్క ప్రాణాలార్డ్ ఎవరు? మూనే. మూన్ యొక్క ప్రాణాలార్డ్ మూను మనం ఇంతకు ముందే చెక్ చేసినాం. అలాగే అసెండెంట్ యొక్క ప్రాణాన్ని తీసుకోండి. వీనస్ చూడండి. వీనస్ చూడలే మనం. ఇదిగో మూన్ యొక్క ప్రాణాలార్డ్ మూన్. ఇక్కడ 710 ఉంది, ఇక్కడ 110 ఉంది. వీనస్ అసెండెంట్ యొక్క ప్రాణాలార్డ్ వీనస్ చూడండి 1710, ఇక్కడ 110 ఉంది. కాబట్టి ప్రాణాలార్డ్స్ కూడా ప్రాణాలార్డ్ ఆఫ్ మూన్ అండ్ ప్రాణాలార్డ్ ఆఫ్ అసెండెంట్ బోత్ చెక్ చేయండి. ఏం నష్టమేమి లేదు, మనకు నష్టమేమి లేదు. చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంతే, చేస్తే సరిపే. ఓకే సార్. అలాగే ఇంకొక ఇది మనము చాలా రోజులైంది కదా బీటీఆర్ చేయక, మర్చిపోయినాం. ఏమిటిది? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ should be a significator of 1710 invariably. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఇన్వారియబులీ అని చెప్పేసి ఆయన కుల్లార్ పుస్తకంలో రాశాడు. అసెండెంట్ సబ్ లార్డ్ షుడ్ బి ఎ సిగ్నిఫికేటర్ ఆఫ్ ఆల్ ది హౌసెస్ 1710 invariably, but certainly be linked with the 10th house directly. Star lord of the sub lord of the ascendant in 10 or star lord 17 అట్లా. అంటే ఏమి, ఇన్వారియబుల్ అంటే స్థిరంగా ఖచ్చితంగా 1710 రూలు పాస్ కావాలా. ఆడ అసెండెంట్ సబ్ లార్డ్ అనేవాడు కేతువును చూడండి మీరు. ఇదిగో 1710 3 వచ్చినాయి, ఇక్కడ 110 వచ్చింది. కాబట్టి ఓకే. ముఖ్యంగా అసెండెంట్ సబ్ లార్డు ఏవి ఉన్నా 1710 దీంట్లో ఏవి 1 2 కనీసం 10 అనేది కంపల్సరిగా ఉంటే మంచిది. 10 అనేది కంపల్సరిగా ఉంటే అతి శ్రేష్టము అని చెప్పేసి చాలా చోట్ల మనము చదువుకున్నాం. కాబట్టి దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండి. అసెండెంట్ సబ్ లార్డ్ను కూడా గుర్తుపెట్టుకోండి. మనం చేశాము, లక్కీగా ఇక్కడ అన్ని మనకు టాలీ అయిపోయినాయి. నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ టాలీడ్ హియర్. ఒకవేళ 10 రాలేదు అనుకోండి సార్. ఒకవేళ 10 రాలేదు అనుకుందాం. సన్ రాలేదా? 10 లేదండి, 10 రాలేదు అనుకుందాం. 10 రావాలి. 10 వచ్చేటట్లా పెడితే మంచిది. మిగతావన్నీ టాలీ అది ఒకటి రాకపోతే ఇంకా దాటుకోవడమే, ఇంకేం చేసేది లేదు. మనము సాధ్యమైనంత వరకు వచ్చేటట్లా పెట్టాలి. ప్రొసీజర్ సాధ్యమైనంత వరకు చూస్తాం. మిగతావన్నీ కరెక్ట్ అయినప్పుడు ఆ ఒక్కటి పోతే కూడా ఏం పెద్ద ప్రమాదమేం కాదు. అది మెజారిటీ చెక్ చేసుకుంటూ పోవాలా మనం. ఎందుకంటే ఇంకా మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కదా. పూర్తి ప్రతిదీ పట్టుకొని పోతే నువ్వు నేర్చుకోలేవు, అడ్వాన్స్ ముందుకు పోలేం మనం. కొంత ఈవెంట్ మిగిలింది. డెత్ ఈవెంట్ ఏమి? అది గ్రాండ్ ఫాదర్ యొక్క డెత్ ఈవెంట్ ఏమి ఇచ్చినారు వాళ్ళు? 4th జనవరి 2004 4th జనవరి 2004 8:10 అని ఇచ్చారు వాళ్ళు. అప్పుడు ఇక్కడ మనము ఈ డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తే 4/1/2024 ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ షో దశ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏమి? మెర్క్యూరీ దశ, సన్ భుక్తి, శాటర్న్ అంతర, శాటర్న్ భుక్తి,
సూక్ష్మ ప్రాణ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకు 4/1/2004 4/1/2004 ఇది ఎక్కడ 8 గంటల 10 నిమిషాలు అంటే ఇక్కడ వస్తుంది. ఇది చూడండి, దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ 4/1/2004 నా పొద్దు. ఈ అబ్బాయి ఫాదర్ గ్రాండ్ ఫాదర్, నాట్ మదర్స్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్ చనిపోయినది. ఆ డేట్ టైం ఏమి 8 గంటల 10 నిమిషాలు. ఇక్కడ ఎక్కడ వస్తుంది ఇదో ఇంతవరకు ఈడ 1 గంట 29 నిమిషాల వరకు మాత్రమే రాహు ప్రాణ ఉంది. తర్వాత జూపిటర్ ప్రాణాలో పోయింది. జూపిటర్ ప్రాణ అంటే ఏమి, దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ వచ్చేసి ఇవి నోట్ చేసుకోండి. మెర్క్యూరీ, సన్, శాటర్న్, జూపిటర్. Grandfather's death occurred on 4/1/2004 at about 8:10 minutes. 8 గంటల 10 నిమిషాలకు. అప్పుడు దెన్ దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణ అవన్నీ ఏంటంటే ఇవి మెర్క్యూరీ, సన్, శాటర్న్, జూపిటర్. యూ ప్లీజ్ నోట్ ఆల్ దీస్ థింగ్స్. ఇవి రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత చెప్తాను. ఇవి దశాభుక్తి, ఇవి అవసరం, ఇవి రాసుకోండి. తర్వాత మనము ఆ డెత్ రూల్స్ మన వాళ్లకు చాలాసార్లు చెప్పినాం. డెత్ రూల్స్ రాసుకున్నారు కొందరు, లేదంటే కొందరు మన గ్రూప్లో కూడా డిస్ప్లే చేశారు రూల్స్ అన్ని. డెత్ రూల్స్ ఏమి లేవండి, ఓన్లీ త్రీ. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడనే నేర్చుకోండి, ఈ రోజే నేర్చుకోండి, మళ్ళీ మీరు మర్చిపోరు. ఈ రోజే నేర్చుకోండి. ఓన్లీ 3. ఏమిటి అవి? నంబర్ 1 దశా లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. అంటే ఆన్ ద డే ఆఫ్ డెత్ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్ డెత్ దశా లార్డ్ ఎవరంటే మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీకి ఏముండాలా? ఆ దశా లార్డ్ షుడ్ బి లింక్డ్ విత్ 1 or 8 or బాధక. 1 or 8 or బాధక. అవి రావాలంటే ముందు మీరు ఇది రాసుకోవాలి. మర్చిపోయినా అది దాన్ని ఏమంటారు, కాబట్టి రాసుకోండి మీరు. దాన్ని ఎట్లా చేయాలా, ఎట్లా చూపించాలా మీకు? కత్పులు ఒక దాంట్లో కత్పల్ డిస్ప్లేస్మెంట్ వచ్చినప్పుడు 2 పడతాయి, ఒక దాంట్లో 3 కూడా పడతాయి. ఓకే సార్ అర్థమైంది సార్. మళ్ళీ మీరు అది గమనించకుండా ఊరికే మాట్లాడితే ఎట్లా బాబు? ఇప్పుడు తండ్రి నుంచి, జాతకు నుంచి తండ్రి ఏమవుతుంది? 7, 8, 9. ఇది ఈ నుంచి 9, వీటికి 7 సరిగ్గా. ఇది 9 అంటే దీనికి ఆపోజిట్ ఇది 7, 8, 9. ఫిఫ్త్ రాసుకున్నాం. దాని కింద ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? ఇక్కడ సెల్ఫ్ కి అయితే 1, 8, 2, 7, 12 బాధక. ఇది 5, 1 కింద 5. 8 అంటే ఆ నుంచి లెక్కేయండి, ఏమొస్తుంది 8. ఇప్పుడు ఇందాక చూస్తుంది మనం. ఇది 5 నుంచి 8. 1, 2, ఇదిగో 3, 4, 5, 6, 7, 8 అంటే 12వ ఇల్లు. 8 కింద 12 రాసుకోండి. 8 కింద 12. 8 కింద 12. ఇంకా తర్వాత 2, 7, 12. 5కు 2 ఏమవుతుంది? 5. 2 అంటే ఇది కదా 6. 5కు 6, 2వ ఇల్లు. అలాగే 7, 2, 7 కూడా చూడండి. ఇది 7 ఏమవుతుంది? 5 నుంచి 6 కలిపితే 11 అవుతుంది సార్. 11. 2 ఇక్కడ 6, 11 రాసుకోవాలి కదా సార్. 6, 11 ఇక్కడ 6, ఇక్కడ 11 రాసుకోండి. 12 అంటే ఏమి? ఇంకా ఇక్కడ మనం 5కు, ఇది 5కు 12, ఇది 4. ఇన్నే ఉంది పక్కనే. 5కు 12, 12th house 4 రాసుకోండి. ఆడ ఇది 4. ఇంకా బాధక ఏమి? ఈ లగ్నం ఏమైంది? గ్రాండ్ ఫాదర్ యొక్క లగ్నము. దాని నుంచి లెక్క పెట్టుకోవాలి మనం. ఏమైతుంది? గ్రాండ్ ఫాదర్ యొక్క లగ్నం ఇది ద్విస్వభావ రాశి.
ద్విస్వభావ రాశికి ఏమి చరరాశికి అయితే 11వ ఇంటి వాడు బాధకుడు, సారీ స్థిరరాశి అయితే 9వ ఇంటి వాడు, ద్విస్వభావ రాశి అయితే 11వ ఇంటి వాడు బాధకుడు. కాబట్టి దీనికి 7వ ఇంటి వాడు చరరాశికి 11, స్థిర రాశికి 9, ద్విస్వభావ రాశికి 7. ఇక్కడ నుంచి 7 1 2 3 4 5 6 7 11 బాధకుడు 11 అవుతాడు ఇక్కడి నుంచి ఇక్కడికి. అంతే కదండి? 5 నుంచి 11. కరెక్టే సార్. అది రాసుకోండి. యాటికి అది 11. గుర్తు పెట్టుకోండి, రాసుకోండి, లేదా ఒక కాగితం మీద పక్కన 5 1 8 1. ఇదే ఈ టేబుల్ ఉంటే మీకు బాగా గుర్తుంటుంది. ఇది లగ్నము, ఇది 8 1 and 8 అంటే 1 and 8 రూల్ ఏమి 1 and 8 అనేప్పుడల్లా 5 12 చూసుకోవాలా. 2 7 12 అంటే ఇవి రావాలా. బాధక ఇది అంటే ఎట్లన్నా మీరు గుర్తుపెట్టుకోండి. 4 4 5 6 10 లేదు 11 12 4 5 6 11 12 గుర్తు. కానీ 1 and 8 అంటే 5 12 అవి ఇంపార్టెంట్. ఇవి ఈ హౌసెస్ గుర్తు పెట్టుకున్నారు కదా, రాసుకున్నారు కదా. ఇది కాగితం మీద మీరు ఈ టేబుల్ ఇట్టండి రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ చాట్లోకి రండి. రూల్ ఏమి దశాలార్డ్ కోర్ రూలర్ ఆఫ్ దశాలార్డ్ అనేటువంటి వాడు మెర్కురీ. ఈ చాట్లో మెర్కురీ, ఈ మెర్కురీ అనేటువంటి వాడు కోర్ రూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. 1 ఏమైతుంది? 1 అంటే ఏమి? ఇక్కడ 5 కు కోర్ రూలర్ గా మెర్కురీ ఉన్నాడా? ఇదిగో స్టార్ లార్డ్ రాశి లార్డ్ గా ఉన్నాడు మెర్కురీ. 1 ఇక్కడ 5 ఇది 1 అయింది. 1 అంటే 5 చూసుకోవాలి మీరు. ఇక్కడ మనము దీంట్లో వేసుకున్నాం కదండి. ఇది 1 and 8 రూల్ ఏమి? దశాలార్డ్ 1కి కానీ 8కి కానీ బాధకకు కానీ కోర్ రూలర్ గా ఉండాలి. కానీ ఇక్కడ 1 అంటే 5, 8 అంటే 12, బాధక అంటే 11. 1 5 కు దొరికినాడు మనకి ఇక్కడ. ఇదిగో 5th కు కోర్ రూలర్ గా మెర్కురీ ఉన్నాడు. పోనీ 8కి ఏమన్నా ఉన్నాడా? 8 కు మెర్కురీ లేడు. తర్వాత బాధక 11 లేడు. కాబట్టి మనకు రూల్ పాస్ అయింది. 1 లగ్నము 5th యొక్క కోర్ రూలర్ గా రాశి లార్డ్ గా ఉన్నాడు మెర్కురీ. డెత్ రూల్స్ లో 3 ఉండేది. ఫస్ట్ రూల్ ఏమి? దశాలార్డ్ షుడ్ బి ఏ కోర్ రూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. 1 or 8 or బాధక. 1 కానీ ఇక్కడ కోర్ రూలర్ గా 1 లో కానీ 8 అంటే 12 అవుతుంది. ఇక్కడ 12 కానీ బాధక అంటే 11 అవుతుంది. ఇక్కడ ఈ దీంట్లో లేదు, 1 లో మాత్రమే ఉంది. కాబట్టి ఫస్ట్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. అర్థమైందా సార్? కొత్త వాళ్ళ కోసము కొత్త వాళ్ళ కోసము ఇంత తిప్పబడతా ఉండేది నాయన, పాత వాళ్ళకి కాదు. ఇది దశాలార్డ్ అనేటువంటి వాడు దశాలార్డ్ 1కి కానీ 8కి కానీ బాధకాకు కానీ కోర్ రూలర్ గా ఉండాలి. ఇక్కడ 1కి కోర్ రూలర్ అయినాడు. ఓకే, ఫస్ట్ రూల్ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ రూల్ ఏమి? దశాలార్డ్ కు 8th SSL కు సంబంధం చూపించాలి. దశాలార్డ్ మెర్కురీ. 8th SSL అంటే 12వ సబ్ లార్డ్ కు, 12వ సబ్ లార్డ్ కేతువు. ఈ మెర్కురీకి కేతువుకు సంబంధము చూపించాలి. మెర్కురీకి కేతువుకు సంబంధము చూపించాలి. చూపించండి. కేతువుకు మెర్కురీకి ఉందా? మెర్కురీ కేతులో లేడు. పోనీ కేతు మెర్కురీలో ఉన్నాడా? లేడు. నో రిలేషన్షిప్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బిట్వీన్ కేతు అండ్ మెర్కురీ. అప్పుడు ఏం చేయాలి? కేతు రిప్రజెంటేటివ్స్ పరిశీలించండి. కేతు రిప్రజెంటేటివ్ ఎవరు? మార్స్, వీనస్. వీనస్ ను పరిశీలించండి.
మార్స్కు ఎవరితో పరిశీలించాలి? మార్స్కు కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి మార్స్, వీనస్ ఈ రెండు ప్లానెట్స్ ను దశాలాడుతో సంబంధం చూడాల. మార్స్కు మెర్క్యూరీకి సంబంధం ఉందా? ఈ కేతువు యొక్క రాశి లార్డ్ అయినటువంటి మార్స్కు ఈ దశాలార్డ్ అయినటువంటి మెర్క్యూరీకి సంబంధం చూడాల. చూడండి, మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. Mars is in the sub of Mercury. Mars is in the sub of Mercury. ఓకేనా? అలాగే మెర్క్యూరీకి వీనస్, వీనస్ కూడా ఉన్నాడు కదా రిప్రజెంటేటివ్, కేతు రిప్రజెంటేటివ్ వీనస్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. ఇది కూడా పనికి వస్తుంది. సెకండ్ రూల్ ఏమిటి? ఫస్ట్ రూల్ వచ్చేసి డెత్ రూల్స్ లో దశాలార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 or 8 or బాధక. ఇక్కడ తాతగారిది 1 అంటే ఏమి? ఫిఫ్త్ కు కోరూలర్ గా ఉండాలా. రాశి లార్డ్ కానీ, స్టార్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ, సబ్ లార్డ్ కానీ ఉండాలి. లేదా 8 అంటే 12th కు ఇక్కడ లేడు. బాధక 11 ఇక్కడ లేడు. కాబట్టి ఇక్కడ 1 లో వచ్చేసినాడు మనకు. చాలు, ఫస్ట్ రూల్ పాస్ అయింది. సెకండ్ రూల్ ఏమి? దశాలార్డ్ మెర్క్యూరీ 12th SSL కు సంబంధం ఉండాల. దశాలార్డ్ అయినటువంటి మెర్క్యూరీకి 12th SSL కేతువుకు, కేతువు మెర్క్యూరీకి డైరెక్ట్ గా లేదు. వాటి రిప్రజెంటేటివ్స్ అయినటువంటి కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి మార్స్, వీనస్ ద్వారా సంబంధము మనకు మెర్క్యూరీకి లభించింది. కాబట్టి ఓకే. ఎలా లభించింది అంటే కేతు రిప్రజెంటేటివ్ మార్స్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి మార్స్కు దశాలార్డ్ అయినటువంటి మెర్క్యూరీకి సంబంధము ఏర్పడింది. అలాగే ఈ దశాలార్డ్ అయినటువంటి మెర్క్యూరీకి ఈ కేతువు యొక్క స్టార్ లార్డ్ అయినటువంటి వీనస్ కు సంబంధం ఏర్పడింది. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ వీనస్. దశాలార్డ్ మెర్క్యూరీ హీ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8. అది ఈ రూల్. 1 and 8 మీకు ఇంత ముందు చెప్పాం కదా, అవి రాసుకోండి అండి. 1 and 8 ఇక్కడ ఇది 1 and 8. ఈ 1 and 8 అంటే ఇక్కడ ఏమైతుంది? 5 and 12. 5 and 12 అనేది ఖచ్చితంగా కనపడాలి. 5 కానీ 12 కానీ దశాలార్డ్ అనేవాడు చూపించాలి. ఎట్లా? అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. రూల్ ఏమి? మూడవ రూలు, దశాలార్డ్ మెర్క్యూరీ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. ఎక్కడ? ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడాలి. అది ఇక్కడ మనం చార్ట్ తీయండి. ఇక్కడ దశాలార్డ్ ఎవరు? మెర్క్యూరీ దశాలార్డ్. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ సన్. ఓకేనా? మెర్క్యూరీ దశాలార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ సన్. జూపిటర్ చూడండి, మనకేం కావాలి? హౌసెస్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరూ. 5, 12, 6, 11, 4, 11, 4, 5, 6, 11, 12, 4, 5, 6, 11, 12 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మెర్క్యూరీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో చూడండి 4, 5, 6, 11, 12 అన్ని వచ్చాయి చూడు. 4, 5, 6, 11, 12. ఇక్కడ ఏమి ముఖ్యంగా 1 and 8 ఉందా లేదా? 5, 12, 1 and 8 అంటే ఇక్కడ 5, 12 అంటే ఏమి? ఈ 1 and 8 ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో వచ్చింది. కమిట్మెంట్ లో చూడండి కేవలము 5 మాత్రమే ఉంది. 4, 5, 6, 11, 12 గాను ఒక 5 మాత్రమే వచ్చింది. ఓకే, రావచ్చు, దానికేం తప్పలేదు. మనకు కావాల్సిందేమి? 1 and 8 ఇక్కడ కానీ ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 8 వచ్చినా సరే, అంటే ఇక్కడ 5 వచ్చి ఇక్కడ 12 వచ్చినా సరే, లేదా ఇక్కడ 5 వచ్చి ఇక్కడ 12 వచ్చినా సరే. అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. ఇక్కడ చూడు 4, 5, 6, 11 ఇవి 4, 5, 6, 11 ఇవన్నీ
4, 6, 11 ఇవన్నీ మారక బాధకాలే కదా. ఒక 1 and 8 తప్ప 4, 6, 11 అనేటివి మారకాలే కదా. ఇది చూడండి 6, 11, 4 మారక బాధకాలే కదా ఇవి. 4, 6, 11 మారకాలు. 1 and 12 ఇది ముఖ్యమైనటువంటి సూత్రం ఇది. దీన్ని మీరు పోగొట్టుకోకూడదు. చూడండి దశాలార్డ్ మెర్క్యూరీ అంటే ఏమి ఇక్కడ 5 కానీ 12 కానీ ఇన్వాల్వ్మెంట్లో కానీ కమిట్మెంట్లో కానీ రావచ్చు. ఇక్కడ అదృష్టవశాత్తు 5, 12 వచ్చింది. ఒకటేసారి ఇన్వాల్వ్మెంట్లో వచ్చింది. కమిట్మెంట్ కూడా 5 ఉంది. దాంతో పాటు అలాంగ్ విత్ మారక బాధక 4, 6, 11 ఇక్కడ మొత్తం వచ్చినాయి చూడు. 4, 5, 6, 11, 12 అన్ని హౌసెస్ ఇన్వాల్వ్మెంట్లో వచ్చినాయి. ఇక్కడ 5 వచ్చింది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏముండాలి? ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఆర్ బాధక ఆర్ మారక. 8 ఆర్ బాధక ఆర్ మారక. బాగా గుర్తుపెట్టుకోండి. 8 కానీ మారక కానీ బాధక కానీ ఉండాలి. 8 అంటే ఏమి? 12 ఉందా? లేదు. మారక ఏమి? 4 మారక ఏమొచ్చినాయి? మారక ఇవి 11 బాధక వచ్చింది. 4, 6, 11, 4 బాధక 11 అంటే ఇవే 6, 11, 4 ఈ మూడిట్లో ఏ ఒకటి వచ్చినా కూడా ఓకే. ఫైనల్ కన్ఫర్మేషన్ లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమొచ్చింది మళ్ళా? ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4 ఉందా? లేదు. 6 ఉందా? లేదు. 11 ఉందా? ఉంది సార్. అంటే ఏమి? 11 రెండు పోస్టులు వచ్చినాయి. వానికి 2 పోర్ట్ఫోలియోస్ మారక యాజ్ వెల్ యాజ్ బాధక. 11 అనేది 2 పోర్ట్ఫోలియోలు చూడండి. బాధక 11 ఇదిగో మారక 11 2 పోర్ట్ఫోలియోలు వచ్చినాయి. కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ ఇది చాలా మంది పొరపాటు చేస్తుంటాం మనం. ఎట్లంటే దశాలార్డ్ 1 and 8కు కోరు 1 ఆర్ 8 ఆర్ బాధకకు కోరూరల్ గా ఉండాలి. అది మొదటి రూలు. బాగా వినండి, రాసుకోండి. లేకపోతే దశాలార్డ్ షుడ్ బి ఏ కోరూలర్ ఆఫ్ 1 ఆర్ 8 ఆర్ బాధక, లేదా దానిలో ఉండొచ్చు. తర్వాత ఇంకొకటి ఏమి? సెకండ్, దశాలార్డ్ షుడ్ బి రిలేటెడ్ విత్ 12th SSL. అంటే ఇక్కడ 8th SSL ఎవరు? దీంట్లో 12th అవుతాడు. ఇక్కడ 8th SSL అంటే 12th SSL కు సంబంధం ఉండాలి. ఇక్కడ నేటల్ చార్ట్ లో మనకు 12th SSL ఎవరైనారు? ఇక్కడ 12th SSL చూడండి. ఇక్కడ కేతువుకు సంబంధం ఉండాలా. కేతువుకు మెర్క్యూరీకి మనం చూపించాం. కేతు మెర్క్యూరీకి అది రెండవ రూల్. మూడో రూల్ ఏమి? దశాలార్డ్ మెర్క్యూరీ షుడ్ బి ఏ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 1 and 8 అలాంగ్ విత్ మారక బాధక హౌసెస్. ఎక్కడ? ఇది పెద్ద టేబుల్ ఇస్తే ఇక్కడ వస్తుంది. దశాలార్డ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. ఇది స్టార్ లార్డ్. ఇది ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇది కమిట్మెంట్. ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. ఇక్కడ 1 and 8 ఇక్కడ 1 వచ్చి ఇక్కడ 8 వచ్చినా సరే, ఇక్కడ 8 వచ్చి ఇక్కడ 1 వచ్చినా సరే, లేదా ఇక్కడ 1 and 8 వచ్చి ఇక్కడ మారక బాధక వచ్చినా సరే, ఇక్కడనే 1 and 8 వచ్చి ఇక్కడ మారక బాధక వచ్చినా సరే ఓకే. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మాత్రము బాగా గుర్తుపెట్టుకోండి. మారక బాధక ఆర్ 8 ఆర్ మారక ఆర్ బాధక ఈ మూడిట్లలో ఏ ఒక్కటైనా కనీసం ఉండాలి ఫైనల్ కన్ఫర్మేషన్ లో. అట్లా ఉన్నప్పుడే డెత్ సంభవిస్తుంది. యూ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ రూల్. ఎందుకంటే మనం చాలా తప్పులు చేస్తుంటాం. బిగినర్స్ చాలా జాగ్రత్తగా రాసుకోండి నాయన. ఇది ఈ 3 రూల్సే డెత్ రూల్స్. ఇప్పుడు ఈ 3 ఇక్కడ టేల్ అయినాయి డెత్ రూల్స్. ఓకే అంటే ఏమి? వాళ్ళు ఇచ్చిన టయానికి యాజ్ ఇట్ ఈస్ గా అన్ని చెక్ చేసుకుంటూ పోతే టాలీ అవుతున్నాయి. డెత్ రూల్స్ కూడా టాలీ అయినాయి. కానీ డెత్ రూల్స్ వరకే చూసాం మనం. ఇక దశ ఎప్పుడు? ఆ డేట్ 4/1/2004 నా పొద్దు దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ వీటిని చెక్ చేయాలి. వీటిని మెర్క్యూరీ, సన్, శాటర్న్, జూపిటర్
వీటిని చెక్ చేయాలి, వీళ్ళు చూపించాలా. ఎక్కడ చూపిస్తారు? పెద్ద టేబుల్కి రండి. దశా లార్డ్ మెర్క్యూరీ ఇందాక చూసాం. మెర్క్యూరీ చూడండి 4, 5, 6, 11, 12 ఉన్నాయా? అన్ని ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది. ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. మారక బారక. సో దశా లార్డ్ మెర్క్యూరీ బాగా స్ట్రాంగ్ గా అన్ని ఫుల్ఫిల్ చేశాడు. అంటే ఏమి ఇక్కడ 1 and 8 తో పాటు మారక బారక వచ్చి ఎన్సీలో, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో మాత్రము 8 ఆర్ మారక ఆర్ బాధక. మారక బాధకులు 11 ఉన్నాడు కాబట్టి ఓకే, దశా లార్డ్ అయిపోయింది. తర్వాత భుక్తి లార్డ్ ఎవరు? మెర్క్యూరీ. సాటర్న్ భుక్తి లార్డ్ ఎవరు? సన్. ఎస్, సన్. సన్ చూడండి, సన్ ఇక్కడ మనకు 4, 5, 6, 7 ఏదో 5, 12 ఉందా? 1 and 8 ఉంది. 5, 12, 5 ఉంది, 12 ఉంది. మనకు కావాల్సినవి 11 కూడా. 5, 11, 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 4, 5, 6, 11, 12 అన్ని వచ్చినాయి కమిట్మెంట్ లో. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 ఆర్ మారక ఆర్ బాధక. 8 అంటే ఈ 8 కాదు, 12. గ్రాండ్ ఫాదర్ 12 లేదు, అంతే కదా? 12 లేదు. మారక, మారక బాధకుడు 11, అది లేదు, 11 లేదు. మారక, మారక ఉందా? మారకుడు ఏం హౌసెస్ అయ్యా? మారక 6, 11, 4. మారక 6, 11, 4లో ఏ ఒకటి ఉన్నా ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఓకే. ఇది 12, 8 లేదు. 6, 11, 4 మారక 6, 11, 4లో ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి, సన్ 6, 11, 4 కదా. 6, 4 ఉంది కదండి. అవును సార్. ఉన్నారు సార్, ఉన్నారు. మళ్ళీ పలకాలి కదా, పలకాలి కదా. కాబట్టి అంటే ఎవరు? దశా లార్డును మెర్క్యూరీని చెక్ చేసినాం, ఓకే అయింది. భుక్తి లార్డును చెక్ చేసినాం, ఓకే అయింది. తర్వాత దశా భుక్తి అంతర, అంతర సాటర్న్. అంతర అంటే సూక్ష్మ కూడా అతనే అనుకుంటా, కాబట్టి సాటర్న్ చెక్ చేయండి. ఇక్కడ చూడండి, రాహు ఇన్వాల్వ్మెంట్ లో 4, 5, 6, 11, 12 అన్ని వచ్చినాయి. ఇక్కడ 5, 12, 5, 12, 5, 12 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడండి, 8 ఆర్ మారక ఆర్ బాధక. 8 అంటే 12 ఉంది. మారక 4, 6, 11 మారక బాధకాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీడు కూడా ఓకే. అంటే ఏమి? దశా లార్డ్ మెర్క్యూరీ ఓకే, భుక్తి లార్డ్ సన్ ఓకే, వీడెవడు? దశా భుక్తి అంతర అండ్ సూక్ష్మ. అంతర లార్డ్ సాటర్నే, సూక్ష్మ లార్డ్ కూడా సాటర్నే. ఓకే, ఓకే, బాగుంది, చాలా చక్కగా వచ్చింది. ఏం ఒక్క అర్ధ సెకండ్ కూడా మనం మార్చలే. వాళ్ళు ఇచ్చిన టైం అట్లనే ఉంది, ఏం మార్చలే మనం. చూడండి ఎంత చక్కగా టాలీ అవుతున్నాయో రూల్స్. ప్రాణాలార్డ్. హూ ఈజ్ ప్రాణాలార్డ్? జూపిటర్. జూపిటర్. జూపిటర్ సార్, జూపిటర్. ఎస్, ప్రాణాలార్డ్ జూపిటర్. ఇదిగో జూపిటర్. ఈ జూపిటర్ ను చెక్ చేయండి, అప్పుడు పరిపూర్ణమైతుంది. జూపిటర్, ఇదిగో జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, అంటే సబ్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ వీనస్. చూడండి, జూపిటర్ ఇన్వాల్వ్మెంట్ లో 4, 5, 6, 11, 12 అన్ని వచ్చేసినాయి. కమిట్మెంట్ లో 4, 5, 6, 11, 12 వచ్చినాయి, అన్ని వచ్చేసినాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏముండాలండి? 8 అంటే 12 ఉండాలి. మారక అంటే ఏముండాలా? మారక 6, 11, 6, 11, 4 బాధక 11. కాబట్టి 6, 4, 11. 6, 4, 11 లో ఏదో ఒకటన్నా ఉండాలాడా? చూడండి ఎవరిని? జూపిటర్ను. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఏమన్నా ఉందా? 6 ఉందా? 11 ఉందా? ఏమీ లేదు సార్. ఇంకోటి ఏది? ఇంకోటి ఏదో చెప్తే 6, 4, 11 సార్. 6, 4, 11. 6, 4, 11 లో ఒకటన్నా ఉండాలా? కనీసం ఒకటన్నా ఉండాలి. లేదు అంటే ఏమి? చూడు ఇంతవరకు చక్క
చక్కగా బాగా వచ్చింది బండి. ఇక్కడ గబగ్గిన గుంతలో పడింది. మనల్ని గబ్బు లేపినాడు వాడు. ఈ జూపిటర్ ఒక్కడు టాలీ అయింటే సరిపోతుండే, కాలే ఈడ. అంటే ఏమి ఇక్కడ ఏముంది మళ్ళా 5 ఉంది కదండి. 4, 5, 6, 11, 12 5 ఉంది కదా. 5 ఏమైతుంది? 5 అసెండెంట్. ఎప్పుడైతే ఫైనల్ కన్ఫర్మేషన్ లో అసెండెంట్ ఒక్కటే కనపడి ఇవన్నీ లేకపోతే, మారక బాధకాలు లేకపోతే 8 అంటే ఈ 12, 6, 11, 4 ఇవి లేకపోతే గనక డెత్ జరగదు. డెత్ జరగదు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డెత్ విల్ నాట్ అక్కర్ ఇఫ్ ఏమి 8 ఆర్ మారక ఆర్ బాధక should appear in final confirmation. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 8 కానీ మనకు జూపిటర్ ద్వారా 8 కానీ అంటే 8 అంటే 12 లేదు, మారక బాధక అంటే 4 లేదు, 6 లేదు, 11 లేదు, ఇంకోటి ఏంది అంతే ఒక 5 మాత్రం ఉంది. 5 ఏంటి? అసెండెంట్. అసెండెంట్ ఉంది అంటే జీవిస్తాడు వాడు, పూర్ణ ఆయుష్ ఉన్నట్లు. అక్కడ ఆయుష్ ఉంది అని ఫైనల్ కన్ఫర్మేషన్ ఇది. కాబట్టి ఇక్కడ 5 అనేది అసెండెంట్. ఇక్కడ 8 లేదు, మారక లేదు, బాధక లేదు. కాబట్టి ఇది తప్పు. ఈ దశలో డెత్ సంభవించుటకు వీల్లేదు. ఈ జాతకుని తండ్రి తాత గ్రాండ్ ఫాదర్ డెత్ ఈ పీరియడ్ లో జరగడానికి వీల్లేదు. అంటే ఏమి? ఇప్పుడు ఈ నిర్దేశించినటువంటి పీరియడ్ ఉండే, మనము ఇందాక చూసామే, ఇది మెర్క్యూరీ, సన్, సాటర్న్, జూపిటర్. ఇది సరైనటువంటి పీరియడ్ కాదు ఇది. మళ్ళీ అప్పుడు ఏం చేయాలయ్యా మనము? వీ హ్యావ్ టు గో ఫర్దర్. నెక్స్ట్ పీరియడ్ ఏమొస్తుంది? ఇక్కడ అంతరాలాడు సాటర్న్, సూక్ష్మాలాడు సాటర్నే. సాటర్న్ లో జూపిటర్ అంటే ఏమి? ఇంకా వీడు లాస్ట్. సాటర్న్, జూపిటర్, మెర్క్యూరీ, సన్, సాటర్న్ తర్వాత ఎవరు రావాలా? మెర్క్యూరీ, సన్, సాటర్న్, మెర్క్యూరీ. అంటే అప్పటికేమి చూడండి, సాటర్న్ చూడు, (13, 49, 13, 400 పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి, మెర్క్యూరీ, సన్, సాటర్న్, మెర్క్యూరీ. ఈ మిల్లీ సెకండ్స్ తీసేస్తే కూడా రాదు. అంటే మనకు ఈ టైంలో అయింది. మెర్క్యూరీ, సన్, సాటర్న్, మెర్క్యూరీ. ఇప్పుడు ఇందాక మనం చెక్ చేసాం కదా, దశాలార్డ్ మెర్క్యూరీ పవర్ఫుల్, సన్, సాటర్న్ చేసినాం. ఇంకా ఇప్పుడు మనకు వచ్చేదేమి? మెర్క్యూరీ దశాలార్డ్గా తీసుకున్నాము అక్కడ. కాబట్టి వాడు పవర్ఫుల్ గా ఉన్నాడు. మెర్క్యూరీ అనేటువంటి వాడు చేసినాడు. అంటే ఏమి? ఇది బర్త్ టైం 13, 49, 13, 400. ఈ 400 తీసేస్తే చూద్దాం ఏమొస్తుందో. చూద్దాం. మెర్క్యూరీనే వస్తుంది. కానీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది చూడండి. ఏదో ఆర్క్ ఏమో ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మోర్ దాన్ 50% రావాలి కదా.
అందుకని ఇది ఒకటేసారి అడ్జస్ట్ చేసి పెట్టినా నేను 400 ఈ టయానికి ఇది కరెక్ట్. ఆర్త్ 2 రూల్ పాస్ 49 13 400 మెర్క్యూరీ సన్ శాటర్న్ మెర్క్యూరీ ఈ టయానికి ఇది సరిపోతుంది. అంటే ఏమి దిస్ ఈజ్ ది రెక్టిఫైడ్ బర్త్ టైమ్ ఆఫ్ దిస్ నేటివ్. అంటే ఏంటివి ఇప్పుడు మనం చేసినది కేవలం ఏం చేసినామయ్యా, ఇంతసేపు దాదాపు 1 అవర్ కావచ్చింది మనం కష్టపడబట్టి. ఏం చేసినాం మనము? కొండందవి ఎలకన పెట్టినాము, ఏం చేయలే. ఇప్పుడు మనం ఏం చేసినాము? జెనెటికల్ కనెక్షన్స్, కస్పల్ రూల్స్, జెనెటికల్ కనెక్షన్స్, డెత్ ఈవెంట్ మాత్రమే రెక్టిఫై చేస్తాము. ఇంకా ఏం మిగిలినాయి మనకు?